గైస్, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్ గురించి. ఇప్పుడు అందరూ వ్యాక్సింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ లేదంటే ఇలా లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. సో ఈ అమ్మాయిలకి ఇది చాలా కామన్ ప్రాబ్లం అని చెప్పచ్చు. ఈరోజు అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. సో అయితే నాకు ఏమీ ఐడియా లేదనమాట. అంటే ఎక్కడ వెళ్ళాలి, ఏం సెర్చ్ చేయాలి, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అనేది ఐడియా లేదు. బట్ నేనేంటంటే ఈ జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి రేటింగ్స్ బాగుండేది లేదంటే కస్టమర్ రివ్యూస్ ఇచ్చింటారు కదా, సో దాన్ని అంతా నేను రీడ్ చేసి సో ఎలా ఉంటుంది ఏంటి అని డిసైడ్ అయ్యి పెట్టుకున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళి అయితే ప్రస్తుతానికి నాకైతే ఏం ఐడియా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో డిస్కస్ చేసి ఇది మనకి కంఫర్టబుల్ ఉంటుందా ఉండదా, సో అక్కడ మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా, హెవీ కాస్టా లో కాస్టా అనేది అక్కడ వెళ్ళాక మనం డిస్కస్ చేసి తెలుసుకుందాము. సో ఇప్పుడైతే సో నేను ప్రొసీజర్ అయిపోయిన తర్వాత చెప్తాను ఎగ్జాక్ట్గా ఎలా ఉందో నా ఫీలింగ్ ఎలా ఉందో చెప్తాను. సో అప్పర్ లిప్ హెయిర్ ట్రీట్మెంట్ అనమాట ఇది. సో నేను ఫస్ట్ సీటింగ్ చేయించుకుంటున్నాను వితౌట్ పెయిన్ అంట. చూడాలి మెయిన్ కోర్స్ చాలా చేసుకున్నారు. నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కూడా నాకు తెలుసు, భయపడుతున్నానని. స్టిల్
ఆపాలి. భయపడ్డ ఆపితే ఇలాంటి ట్రీట్మెంట్స్ వేసుకోవచ్చు. అంటే గ్యాప్ కూడా ఉండదా? అంటే ఇలా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కొంచెం గ్యాప్ ఏంటంటే కూడా కుదరదా? గ్యాప్ అంటే ఇస్తారు, కానీ ఎట్లా ఇక్కడ ఒక ప్రిక్ ఇక్కడ ఒక ప్రిక్ ఒక 4 ప్రిక్స్లో అయిపోతుంది. సో నన్ను లేచి పరిగెత్తనీయకుండా చేస్తానంటుంది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఒకరికి 6 సిట్టింగ్స్ పట్టచ్చు, ఇంకొకరికి 10 సిట్టింగ్స్ పట్టచ్చు. అట్లా అంటే ఇది డిపెండ్స్ ఆన్ హెయిర్ గ్రోత్. మనకి హెయిర్ గ్రోత్ కొందరికి చాలా ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళకి ఎక్కువ సిట్టింగ్స్ పడతాయి. సో అలాగే కొందరికి తక్కువ సిట్టింగ్స్ పడుతుంది, ఎందుకంటే హెయిర్ గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి చాలా అడ్వాన్స్డ్ మిషన్స్ అనమాట. ఇవి చాలా అసలు పెయిన్ ఉండదు. యాక్చువల్లీ అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలి అంటారు. చూడండి, ఇప్పుడు నాకే భయం వచ్చేసింది, ఇప్పుడు నేనే భయపడుతున్నాను. మిషన్ సౌండ్ చూడండి సార్. సో ఇవి అడ్వాన్స్డ్ మిషన్స్ కాబట్టి అస్సలు పెయిన్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు కొంచెం భయం ఉంటుంది. నేను కూడా చాలా నర్వస్ ఫీల్ అయ్యాను, బట్ అయితే అస్సలు పెయినే లేదనమాట. ఐబ్రోస్ తీసుకుంటాను కదా, ఆ పెయిన్ కంటే ఎక్కువ ఉండదని నాకు తెలుసు, కానీ ఎందుకు భయపడుతున్నా. సో ఫస్ట్ అయితే హెయిర్స్ మొత్తం రిమూవ్ చేసేస్తారు, ఎందుకంటే ఫైన్ హెయిర్స్ ఉన్నవి అన్నీ కూడా మొత్తం రిమూవ్ చేసేయాలన్నమాట. అవి చేసేసిన తర్వాత సో ఇలా జెల్ అంతా అప్లై చేస్తారనమాట. మొత్తం ఆ లేజర్ ట్రీట్మెంట్ ఎక్కడెక్కడైతే లేజర్ లైట్ అప్లై చేస్తారో అక్కడంతా కూడా ఈ జెల్ అప్లై చేసి తర్వాత లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. దాంట్లో అయితే పెయిన్ లేదు. నువ్వు చేసినంత ఓవర్ యాక్షన్ అయితే ఇక్కడ అంతా లేదు. సో తను చెప్పినట్టుగా నిజంగానే 30 సెకండ్స్లో కంప్లీట్ చేసేసింది. సో కంప్లీట్ అయిపోయింది. చాలా ఏమంటారు పెయిన్ లేదనమాట నాకైతే. నేను జస్ట్ 30 సెకండ్స్లో అయిపోయింది అనమాట మొత్తము. కాకపోతే నేనే కొంచెం భయపడ్డాను, సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఏమంటారు అలా చురుగ్గానే పెయిన్ వస్తుంది కదా, అట్లా అని భయపడ్డాను. బట్ లేదు. అండ్ ఎస్, సో ఇక్కడితో ఇదైపోయింది. బై.
ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ఇంటికి కూడా వచ్చేసాను అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెయిన్ అయితే లేదు, టైం కూడా ఎక్కువ తీసుకోలేదు, వెయిటింగ్ కూడా ఎక్కువ చేయలేదు. సో మేము జస్ట్ చూసారు కదా వెళ్ళాము అండ్ హర్షితతో డిస్కస్ చేశాను అండ్ ఇమీడియట్గా వాళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ చేసేసారు. ప్రొసీజర్ అనమాట. నేను వెళ్ళంగానే హర్షిత అండ్ కార్తిక్ ఇద్దరు వచ్చారు. సో నేను హర్షిత దగ్గర మొత్తం చెప్పానమాట. సో తను చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది, మొత్తం డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ వెంటనే ఎక్కువ డిలే కూడా ఏం లేదు, వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చేసేసారు అండ్ మ్యాక్సిమం 1 minute అయిపోయింది. నాకే కొంచెం భయం వేసింది ఎక్కడ పెయిన్ వస్తుందో ఏమో అని, బట్ అంత పెయిన్ అయితే ఏమీ లేదు. వితిన్ 30 secondsలోనే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఓవరాల్గా చూసుకుంటే కూడా. సో దీని ప్రొసీజర్, దీని రిజల్ట్ ఎలా ఉంది, నాకు మళ్ళీ నెక్స్ట్ గ్రోత్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అంతా కూడా నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాను. ఈరోజు నుంచి అబ్జర్వ్ చేసి దీని డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ వెళ్ళగానే హర్షిత అండ్ కార్తిక్ ఇద్దరు వచ్చారనమాట అండ్ అక్కడ హర్షిత కూడా చాలా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు ఇంకా 6 sittings పడచ్చు అని చెప్పారు. సో నెక్స్ట్ సిట్టింగ్ నెక్స్ట్ మంత్లో రావాలి అన్నారు. సో ఈ లోపల నేను గ్రోత్ ఏంటి, అసలు ఆ హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, అసలు మొత్తం రిజల్ట్ ఎలా ఉంది అనేసి నాకు ఐడియా వస్తుంది ఒక 1 monthకి. సో దాని తర్వాత ఎగ్జాక్ట్గా ఎలా ఉంది అనేసి మీకు వ్లాగ్ కూడా చేస్తాను. సో ఇప్పుడైతే ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ, నాకైతే అప్పర్ లిప్ కోసం నేను వెళ్ళాను. మీకు ఇంకా ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ లైక్ పింపుల్స్ కానీ చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. నేను ఉన్నాయి 1, 2 అని కాదు, చాలా ఉన్నాయి. సో మీరు వెళ్ళి విజిట్ చేసి అసలు ఏంటి ప్రొసీజర్ ఏంటి, అసలు దాని ప్రాసెస్ ఏంటి అని మొత్తం మీరు డీటెయిల్స్ కూడా అడగాలనుకుంటే అడగచ్చు. సో అది ఇప్పుడు ఈ వ్లాగ్ అనమాట టుడే. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పింకీ తెలుగు ఛానల్. అండ్ రైట్ నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై.